ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ శివాలయంలో పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుల ప్రత్యేక పూజలు నిర్వహించిన సత్యకుమార్కు తీర్థప్రసాదాలు అందజేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా శివాలయాన్ని దర్శించుకొని నామినేషన్ వేయడానికి ర్యాలీగా వెళ్తున్నామని సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ 5 మంది వెళ్ళండి సార్. బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి అభ్యర్థిగా 2 సెట్ల నామినేషన్ను సమర్పించడం జరిగింది. 2 సెట్ల నామినేషన్ సమర్పించడం జరిగింది. ధర్మవరంలో కింది కొంగద్దు మళ్ళా నడాలు పోతాయి. ఈ అరాచక రాక్షస పాలన నుండి విముక్తి కోరుకుంటున్నారు. వ్యాపారాల్లో జోక్యం చేసుకుంటూ కబ్జాలు, కరప్షన్, కమిషన్, కలెక్షన్లకు పాల్పడుతున్న ఈ ఎమ్మెల్యే నుంచి మార్పు కోరుకుంటున్నారు. మొత్తంగా రాష్ట్రంలోనే గత 5 సంవత్సరాలుగా సాగుతున్న ఒక అరాచక అస్తవ్యస్త అవినీతి పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారు. దీని కారణంగా ప్రజలు ఇవాళ ర్యాలీలో కూడా పెద్ద ఎత్తున రావడం, అపూర్వమైన స్వాగతం పలకడం, ప్రేమ ఆదరాభిమానాలు చూపడం నిజంగా కదిలించి వేసింది. ఈ ధర్మవరంలో మార్పు తథ్యం, ధర్మవరం అభివృద్ధికి చిరునామాగా నిలవడం తథ్యం, ధర్మవరంలో శాంతి నెలకొనడం తథ్యం, కరువు కాటకాలతో విలువెల్లాడుతున్న ధర్మవరానికి